guys, welcome to Theo Drive, learning one truth at a time. బైబిల్ అన్న పేరు బైబిల్లో ఉందా అనే ప్రశ్న మనం అనేక సార్లు ఈ టైమ్స్లో వింటా ఉన్నాం. వాస్తవానికి బైబిల్ అనే పదానికి అర్థం ఏంటంటే పుస్తకం. పేపర్ ప్రిపేర్ చేస్తున్న పపారస్ అనే మెటీరియల్ నుంచి వచ్చిన పదం అన్నమాట. బిబ్లోస్ అంటారు. సో ఆ పదం నుండే వచ్చిన మాట బైబిల్. బైబిల్ అంటే బేసిక్గా పుస్తకాలు. ఇందులో అనేకమైన పుస్తకాలు ఉన్నాయి అని చెప్పడమే బైబిల్ యొక్క అర్థం. అయితే దీన్ని పరిశుద్ధ గ్రంథము అని కూడా పిలుస్తారు. ఈ బైబిల్ గ్రంథంలో దాదాపు 66 పుస్తకాలు ఉన్నాయి. మనకు తెలిసినట్టుగా 39 పాత నిబంధన, 27 నూతన నిబంధనలో అనేక గ్రంథాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ బైబిల్ గ్రంథం ఎందుకు ప్రత్యేకమైనది? చాలా గ్రంథాలు లోకంలో ఉన్నాయి కదా. ఈ గ్రంథాలన్నిటిలో బైబిల్ గ్రంథం ఎందుకు ప్రత్యేకమైనది అంటే ఒక ప్రాముఖ్యమైన మాటను మనం ఆలోచన చేయాలి. నిన్నటి దినాన్న మనం చూసాం కదా, ప్రత్యక్షత అంటే దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రాముఖ్యమైన రీతిలో ఆయన బైబిల్ గ్రంథం ద్వారా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడని మనం ఆలోచన చేసాం. ఈరోజు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ బైబిల్ గ్రంథము చాలా ప్రత్యేకమైనది అని మనం ఎందుకు అనాలి అంటే, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యమైన గుణలక్షణం ఏంటంటే ద బైబిల్ ఈజ్ ఇన్స్పైర్డ్ అని అంటాం. అంటే బైబిల్ గ్రంథము ప్రేరేపణతో కూడినది, లేక బైబిల్ గ్రంథంలో వాడబడిన మాట దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అని వాడబడి ఉన్నది. దాదాపు 2600 సార్లు కంటే పైగా పాత నిబంధనలో మాత్రమే దేవుడు మాట్లాడుతున్నట్టు దస్ సేస్ ద లార్డ్, సైన్యంలోకి అధిపతి యెహోవా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అంటే రాసేదేమో మనుషులు, కానీ దేవుడు మాట్లాడుతున్నట్టు బైబిల్ గ్రంథము క్లెయిమ్ చేస్తూ ఉంటుంది. దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుని మాటలు అన్నట్టు తరచుగా మనం ఆ మాటలు గమనిస్తూ ఉన్నాం. అంటే ఆ మాటలన్నీ మనం చదువుతున్నప్పుడు గమనిస్తున్నప్పుడు ఏం గుర్తించాలంటే, బైబిల్ గ్రంథంలో ఉన్న మొదటి ప్రత్యేకత ఇది దేవుని ద్వారా కలిగిన గ్రంథం కాబట్టి ఇది దేవుడే ప్రేరేపించి రాయిపించున్నాడు అని మనం గుర్తించాలి. అందుకే బైబిల్ గ్రంథంని మనం ఈ విధంగా ఆలోచన చేస్తాం. బైబిల్ గ్రంథాన్ని అందుకే డ్యూయల్ ఆథర్షిప్ అంటాం. అంటే 2 రీతిలుగా రచయితలు ఉన్నట్టు గుర్తించాలి. అంటే ప్రాముఖ్యంగా దేవుడే దాన్ని రచించింది, కానీ దేవుడు ఆయన రచించిన విధానంని కూడా మనం గుర్తించాల్సిన అవసరత ఉంది. మనము సాధారణంగా 2 తిమోతి 3:16 చూసుకున్నట్లయితే ప్రతి లేఖనము దైవావేశం వల్ల కలిగినది, దైవజనుడిని సిద్ధపరచడానికి అన్నట్టుగా వివరించినట్టు చూస్తూ ఉన్నాం. సో ఈ ప్రేరేపణ, దైవావేశము అనేది ఎంత ప్రాముఖ్యమైనదంటే, అక్కడ ఒక మాట వాడబడింది, థియోన్యూస్టస్ అనే మాట. థియోస్ అంటే దేవుడు, న్యూమా అంటే ఆత్మ. దేవుని ఆత్మ ద్వారా కలిగిన మాట. ఇంకోలాగా చెప్పాలంటే దేవుని ఊపిరి అయ్యున్నది అని వివరించబడుతున్నట్టు చూడాలి. ఈ గ్రంథానికి కర్త ఎవరు అంటే దేవుడనే ఒప్పుకోక మనము తప్పదు. ద బైబిల్ ఈజ్ గాడ్స్ వర్డ్. ఈ బైబిల్ గ్రంథము దేవుని గ్రంథము, ఇది దేవుని యొక్క మాట అని బైబిల్ చాలా ఖండితంగా నొక్కి చెప్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ బైబిల్ గ్రంథము దేవుని ద్వారా ప్రేరేపించబడింది, దైవవేశం వల్ల కలిగింది అంటే ఇట్స్ బ్రీత్డ్ అవుట్ బై గాడ్. దేవుడే స్వయంగా ఆయన పలికిన మాటలుగా ఈ మాటలను మనం గుర్తించాల్సిన అవసరత ఉన్నది. సో దాన్నే మనం ఏమంటామంటే ప్రేరేపణ, ఇన్స్పిరేషన్ అని మనం పిలుస్తూ ఉంటాం. మరొక వ్యక్తి పుస్తకం రాసినట్టు రాయబడిన గ్రంథం కాదు, కానీ దేవుడే స్వయంగా ఈ గ్రంథాన్ని రాయించినట్టు మనం గుర్తించక తప్పదు. అంత మాత్రమే కాదు, కేవలము దేవుడే రచించున్నాడా? దేవుడు ఎలా రచించగలుగుతాడు? దేవుడు ఏమన్నా ఒక బుక్ పెన్ను పట్టుకొని రాసి ఉన్నాడా అంటే కాదు. అదే మనము డ్యూయల్ ఆథర్షిప్ అన్నాం కదా. దేవుడు మానవ రచయితలను వాడుకొని ఆయన బైబిల్ గ్రంథాన్ని రాయించినట్టు చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనకు ఒక అనుమానం రావచ్చు, మానవులను వాడుకోవడం ఏంటి? మానవులు వాడుకోవడం అంటే మానవులు రాసిన గ్రంథం అవుతుంది కదా, మానవులు రాసి దీన్ని ఏదో సృష్టించినట్టు అనుకోవచ్చు కదా అంటే లేదు. బైబిల్ గ్రంథం ఏమని వివరిస్తూ ఉందంటే 2 పీటర్ 1:21లో ఏ ప్రవచనం, ఏ లేఖనం, ఏ ప్రవచనము ఊహను బట్టి కలగలేదు, ఒకరు ఊహించి రాసింది కాదు ఇది, కానీ ఎలా రాసి ఉన్నారు అని అంటే అదే లేఖనం ఏమని వివరిస్తూ ఉన్నదంటే, ప్రవచనము పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ పొంది ప్రవక్తలు ఈ బైబిల్ గ్రంథం ఎవరైతే రాసినారో వారు
పలికి ఉన్నారు అన్నట్టుగా మనం ఆ లేఖన భాగంలో చూస్తున్నాం. కాబట్టి ఇంకో సత్యం ఇక్కడ గుర్తించాలి ఏంటంటే, ఎస్, మానవ రచయితలు ఉన్నారు బైబిల్ గ్రంథానికి. కానీ ఈ మానవ రచయితలు వారి సొంత ఊహను బట్టి, వారి సొంత సృష్టిని బట్టి, వారి సొంత ఆలోచన బట్టి బైబిల్ గ్రంథాన్ని పుట్టించలేదు. సో ఈ ప్రేరేపణ అంటున్నప్పుడు ఏం గుర్తించాలండి అంటే, హ్యూమన్ ఆథర్స్ రోడ్ స్క్రిప్చర్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మానవ రచయితలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ పొంది వారు రాసినారు. అంటే ఎలా బ్రదర్? వారి చెవులో ఒక మాట చెప్తుంటే వాళ్ళు ఆ విధంగా రాసినారా అంటే లేదు. ఈ ప్రేరేపణ అనేది ఎంత ఉన్నతమైనదంటే ఇది దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. ఎందుకు అంటే, సాధారణంగా బైబిల్ రచయితలను తీసుకున్నట్లయితే మోషేని మనం ఆలోచన చేసినప్పుడు, మోషే యొక్క విద్యను పరిశుద్ధాత్మ దేవుడు వాడుకొని, మోషే యొక్క పరిస్థితులను దేవుడు వాడుకొని, మోషే వ్యక్తిత్వాన్ని తృణీకరించకుండా ఆయన లేఖనాల్ని, పంచకాండాలను రాయించినట్టు చూస్తాను. దావీదే ఉన్నాడు. దావీదు యొక్క ఉన్నతమైన ఆరాధించే మనస్సును వాడుకొని, దావీదు అనుభవాలను వాడుకొని, దావీదు వ్యక్తిత్వాన్ని వాడుకొని చాలా మటుకు కీర్తనలు రాయడానికి దేవుడు కృప చూపించినట్టు చూస్తా ఉన్నాం. ఇంకో పక్కన లూక్ ఉన్నాడు. లూక్ యొక్క తెలివి వాడి, లూక్ యొక్క రీసెర్చ్ మైండ్ వాడి, పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీసెర్చ్లో తోడుండి, ఆ రీసెర్చ్ అంతట్లో గైడెన్స్ చేసి, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమొచ్చి లూకాకి అయ్యా ఇది రాయు, ఇది రాయు అని చెవులో ఏం చెప్పట్లేదు. బట్ ద గైడెన్స్ దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లెడ్ దెమ్, ఆయన వారిని ప్రేరేపించి రాయిపించిన విధానం ఏంటంటే, లూకా ఒక పక్కన అక్కడ ఐ విట్నెసెస్తో, ఎవరైతే సాక్షులు ఉన్నారో వారందరితో మాట్లాడి అవన్నీ విషయాలను రాస్తా ఉన్నాడు. కానీ వాటన్నిటిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి ఆ మాటలను రాయించున్నాడు. ఇంత ఉన్నతమైనది అంటే, ఎస్, హ్యూమన్స్ హ్యావ్ రిటన్ ఇట్, బట్ హ్యూమన్స్ వర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పౌలు ఉన్నాడు. ప్రత్యేకంగా పౌలు యొక్క తెలివిని వాడుకొని రోమిలకు రాసిన పత్రిక లాంటి అద్భుతమైన సిద్ధాంతంతో కూడిన పత్రికను పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. సో ద హోలీ స్పిరిట్ గైడెడ్ ద హ్యూమన్ ఆథర్స్ యాజ్ దే రోడ్ స్క్రిప్చర్. పరిశుద్ధాత్మ దేవుడు మానవ రచయితలను నడిపించిన విధానం చూస్తాను. సో 2 విషయాలు గుర్తుపెట్టుకున్నాం. ఇది దేవుడు రాసిన గ్రంథం, అంటే దేవుని ఊపిరి అయి ఉన్నది, దేవుడు పలికిన మాట అయి ఉన్నదని గుర్తించక తప్పదు. అంత మాత్రమే కాదు, రెండోది ఏంటంటే, మానవ రచయితలు వారి సొంత ఊహను బట్టి రాయలేదు ఇది, కానీ వారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాసినట్టు మనం గుర్తించాల్సిన అవసరత ఎంతకైనా ఉన్నది. మరొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి లేఖనం కూడా ప్రేరేపణతో కూడినది. అంటే ఎవ్రీ వర్డ్ ఆఫ్ స్క్రిప్చర్, ఒక భాగం కాదు, 2 భాగాలు కాదు, తలంపులు కాదు, ఆలోచనలు కాదు, కానీ ప్రతి లేఖనము కూడా ప్రేరేపణతో కూడినది. ఎవ్రీ వర్డ్. యేసుక్రీస్తు ప్రభువు ఆయన మాటలో చెప్పినట్టుగా ఆకాశం భూమి గతించిపోతుంది, కానీ ఇందులో ఏ ఒక్క చిన్న డాట్, ఒక చుక్క కూడా నశించదు అని చాలా ఖచ్చితంగా ఈ ఇన్స్పిరేషన్, ప్రేరేపణ గురించి ఆయన వివరించినట్టు చూస్తూ ఉన్నాం. ఈ ప్రేరేపణ గురించి ఇంతగా ఆయన వివరించినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కేవలం ఆలోచనలే ప్రేరేపించబడ్డాయి అని అనుకోవద్దు, కేవలం కొన్ని భాగాలే ప్రేరేపించబడ్డాయి అని అనుకోవద్దు. కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన మాటలని రెడ్ లెటర్స్లో హైలైట్ చేయబడి ఉంటాయి. అప్పుడు మనం అనుకోవచ్చు, కేవలం ఈ రెడ్ లెటర్స్ అంటే యేసుక్రీస్తు ప్రభు పలికిన మాటలే ప్రేరేపణ కలిగినవి, మిగతా లేఖనం అంతా కూడా అంత ప్రేరేపణ లేదనుకుంటాం. లేదండి. ఫ్రమ్ జెనసిస్ 1:1 టు రెవల్యూషన్ 22, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం చివరి వరకు ప్రతి లేఖనము ప్రేరేపణతో కూడినదని గుర్తించక తప్పదు. ఇలా మనం ఆలోచించకుండా ఈ రోజుల్లో కొంతమంది ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు, అది పౌలు చెప్పాడండి, యేసుక్రీస్తు ప్రభు చెప్పలేదు. లేదు, అది పౌలు చెప్పినా, అది పేతురు చెప్పినా, అది మరొక రచయిత ద్వారా రాయబడ్డ, అది దైవావేశంతో కూడినది అని చాలా ఖచ్చితంగా మనం నమ్మాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం ప్రమాదంలో పడడానికి అవకాశం ఉన్నది. అది 3వ సత్యం. మరొక విషయం మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, దేవుడు ఎప్పుడు అబద్ధం ఆడాడు, దేవునిలో ఏ పొరపాటు కూడా ఉండదు అన్నట్టు మనము గుర్తిస్తూ ఉన్నాం. అటువంటి దేవుడు ఆయన ప్రేరేపించి లేఖనంనిస్తే ఆయన ఎటువంటి లేఖనాన్ని మనకు అనుగ్రహిస్తాడంటే, ఆయన ఖచ్చితంగా పొరపాటు లేని లేఖనంనే ఆయన అనుగ్రహిస్తాడు. మనం ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, ప్రతి లేఖనము దైవావేశం వల్ల కలిగింది కదా, మరి ఆ దైవావేశం వల్ల కలిగిన లేఖనంలో పొరపాటు ఉండదు. దేర్ ఆర్ నో ఎర్రర్స్ ఇన్ ద బైబిల్. పొరపాట్లు అనేవి బైబిల్ గ్రంథంలో లేవు అన్నట్టు చాలా ఖచ్చితంగా గుర్తించాలి. దీన్నే మనం ఏమంటామంటే ఇన్ఎరెంట్ అంటాం. పొరపాటు
లేనిది. ద బైబుల్ ఈజ్ ఇన్కేపబుల్ ఆఫ్ ఎర్రర్. క్యాన్ గాడ్ సిన్? దేవుడు పాపం చేయవచ్చా? చేయలేడు, ఎందుకంటే ఆయన స్వభావానికి అది విరుద్ధమైనది. అదే రీతిగా బైబిల్ గ్రంథంలో పొరపాటు ఉండవచ్చా అంటే పొరపాటు ఉండలేదు. ఎందుకు అంటే అది దైవావేశం వలన, దేవుని వలన కలిగిన గ్రంథం కాబట్టి ఇట్ ఈజ్ ఇన్హరెంట్, పొరపాటు లేనిది అని మనము గుర్తించాల్సిన అవసరత ఉన్నది. మరొక విషయం చివరిలో మనం ఆలోచన చేయాలి ఏంటంటే, బైబిల్ గ్రంథం అనేది ఒకవేళ మానవులు రాసింటే మీకు తెలుసు, సాధారణంగా ఒక ముగ్గురు వ్యక్తులని ఒక విషయాన్ని మీద అంగీకరించాలంటేనే అది చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడు రచయితల గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఒక్కొక్క రచయిత ఒక్కొక్కలా రాస్తూ ఉంటాడు. సాధారణంగా ప్రేరేపణ గురించి మాట్లాడినప్పుడు ఈ ఉదాహరణ వాడుతూ ఉంటాం. ఒక వ్యక్తిని 2026లో తీసుకుందాం, ఒక చిత్రం గీద్దాం. మరొక ప్రాంతంలో ఉన్న ఇంకొక వ్యక్తిని ఒక 100 సంవత్సరాల తర్వాత ఇంకొక చిత్రం వేయమని చెప్దాం. ఆ తర్వాత ఇంకొక 100 సంవత్సరాల తర్వాత ఇంకో వ్యక్తిని మనం తీసుకొని మరొక చిత్రం వేయమని చెప్దాం. మనం బ్రతికి ఉందాం అని అనుకుందాం, ఇది కథ కాబట్టి. ఆ తర్వాత దాదాపు 1500 సంవత్సరాలు అయిన తర్వాత ఆ చిత్రాలన్నీ ఒక దగ్గర తీసుకొని వచ్చి, ఆ పెయింటింగ్స్ అన్నీ ఒక దగ్గర తీసుకొని వచ్చి, ఆ పెయింటింగ్స్ అన్నీ దగ్గర చూస్తే ఏ ఒక్క పెయింటింగ్ అన్నా ఒకేలా ఉండడానికి అవకాశం ఉంటుందా అంటే అసలు అవకాశమే లేదు. ఎందుకంటే వేరే వ్యక్తులు, వేరే మనస్తత్వాలు, వేరే వేరే పరిస్థితులలో ఉన్నవారు, వాళ్ళు వేరే భాషలకు కూడా చెందినవారు అయి ఉండొచ్చు. మరి ఇంత వేరుగా ఉన్నవారు ఒకే చిత్రాన్ని వేయడానికి సాధ్యం అంటే అది అసాధ్యం. అదే ఉదాహరణను మనం బైబిల్ గ్రంథంలో ఆలోచిస్తే అనేక మంది రచయితలు రాశారు. 1500 సంవత్సరాల వ్యవధిలో వారు రాశారు. దాదాపు 3 భాషలలో వారు రాశారు. 3 కాంటినెంట్స్లో వారు రాశారు. ఇన్ని భిన్నత్వాలు ఉన్నా కూడా బట్ స్టిల్ దే పాయింటెడ్ అవుట్ టు వన్ పర్సన్ హూ ఇస్ జీసస్ క్రైస్ట్. ఇది ఎలాగుందంటే అందరు కలిసి ఒక్కొక్క చిత్రం వేస్తే ఆ చిత్రాలన్నింటినీ కలిపి తెస్తే యేసుక్రీస్తు ప్రభు వారి చిత్రం వేసినట్టుంది. పాత నిబంధన గ్రంథం అంతా యేసుక్రీస్తు ప్రభు వస్తాడు అని చూపిస్తూ ఉంది. నూతన నిబంధన గ్రంథంలో ఆయనను పరిచయం చేస్తూ ఉన్నారు. పత్రికలలో ఆయనను వివరిస్తూ ఉన్నారు. ప్రకటనలో ఆయన మళ్ళీ తిరిగి రాబోతున్నాడు అని చెప్తాను. ద బైబుల్ ఈజ్ ఆల్ అబౌట్ జీసస్. ఇది అసాధ్యము, కానీ ఇది దేవుడు ప్రేరేపించి ఆయన రాయించినాడు కనుక అది ఎంతకైనా సాధ్యం. సో ఈరోజు ఏం నేర్చుకున్నామంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్స్పైర్డ్. బైబిల్ గ్రంథం ప్రేరేపణతో కూడింది. ప్రేరేపణ అంటే దేవుడు డిక్టేట్ చేయడం కాదు, కానీ దేవుడు ఆయన వారిని నడిపించి రాయించడం. ఆ తర్వాత గాడ్స్ వర్డ్ ఈజ్ ఇన్హెరెంట్. దేవుని వాక్యము పొరపాటు లేనిది కనుక భయభక్తులతో దేవుని వాక్యాన్ని శ్రేష్టముగా మన జీవితాల్లో ఎంచుటకు దేవుడు కృప చూపించుగాక.